హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి. పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవడం. వీరికి పితృపక్ష కాలంలో ప్రతి ఏటా తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలు వంటివి చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి. వీలు కాని వారు మహాలయ పక్ష తిథులలో లేక మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాది అంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు, కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ పక్షం రోజుల్లో నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలా మంది నమ్ముతారు. ఎవరైతే కుటుంబంలో పెద్దలను కోల్పోయి ఉంటారో వీరంతా పిండ ప్రదానాలను చేయవలసి ఉంటుంది. అంతేకాదు, తల్లి తండ్రి ఇద్దరి లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.